శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో గండ్లపెంట మండలంలో హిందూపూర్ పార్లమెంటు కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ఉమ్మడి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, హిందూపూర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి శ్రీమతి బోయ శాంతమ్మ గారు, కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మక్బుల్ గారు తదితర ముఖ్య నాయకులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు మేలు చేసే జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తేనే అభివృద్ధి సంక్షేమాలు కొనసాగుతాయి. ప్రతి ఒక్కరి సంక్షేమం జగనన్న లక్ష్యం. పేద బడుగు వర్గాలు బాగుపడాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నది. గాంధీజీ కలలో కన్న గ్రామ స్వరాజ్యాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా సీఎం జగనన్న నిరూపించారు. ఫ్యాను ఇంట్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింకులో ఉండాలి. మన జగనన్న మన కోసం ఇంటి వద్దకే పరిపాలన తీసుకువచ్చారు. ఇంకా చెప్పుకొని పోతే ఇలాంటి పథకాలు ఎన్నో, చెప్పినవి మాట తప్పకుండా 99% పథకాలు మా కోసం మా జగనన్న ఇచ్చారు. 2024లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి గెలిపే లక్ష్యంగా మరియు కదిరి ఎమ్మెల్యే హిందూపూర్ ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలి అని కార్యకర్తలకు, నాయకులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హిందూపూర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి శ్రీమతి బోయ శాంతమ్మ గారు, కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ గారు, కదిరి ఎన్నికల పరిశీలకులు పోల శ్రీనివాసరెడ్డి గారు, హిందూపూర్ పార్లమెంటు ఎన్నికల పరిశీలకులు వజ్ర భాస్కర్ రెడ్డి గారు, స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.